సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సమాజం కోసం పోరాడ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సదన్ నేషనల్ ట్రెజరర్ భట్టు వెంకన్న గారు. ఆయన మంచి సోషల్ సర్వీసర్ కూడా. ఆడపిల్లల కోసం, అనాథ పిల్లల కోసం, బార్డర్లో సైనికుల కోసం ఆయన ఎన్నో పాటలు రాశారు. అంతేకాదు దేవదేవుళ్ళ మీద కూడా ఆయన దాదాపు 1000 పాటలు రాశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సోషల్ సర్వీసర్గా ఒక పబ్లిక్ స్కూల్ హాస్టల్ కోసం ఆయన దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పోరాడారు. 2016 నుంచి ఆయన పోరాటం చేస్తే 2024లో ఆ పోరాటం ఫలించి ఆయన అనుకున్నట్లుగా హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. కొంతమంది సీఎంలతో అవార్డులు, రివార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. మరి ఆయనలో ఈ సోషల్ సర్వీస్ ఎలా పుట్టింది, అలాగే ఈ పాటలు, చాలా పాటలు రాశారు దేవుళ్ళ మీద, అలాగే తెలంగాణ ఉద్యమ పోరాటంలో, వీటికి సంబంధించి అన్ని ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తల్లి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అంటే మంచి సోషల్ సర్వీసర్ చాలా తక్కువ మంది ఉంటారు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. అదొకటే కాకుండా మంచి మంచి పాటలు కూడా మీరు రాస్తారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తారు, అనాథల కోసం పోరాడుతారు. అసలు ఫస్ట్ మాట్లాడితే మీలో సమాజం కోసం పోరాడాలి, సమాజానికి ఏదైనా చేయాలి అన్న ఫీల్ ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి ఇలాంటివి స్టార్ట్ చేశారు మీరు సోషల్ సర్వీస్? అమ్మ, చాలా సంతోషం మిమ్మల్ని కలవడము, ఐ డ్రీమ్లో వచ్చి మంచి విషయాల్ని సమాజానికి తెలియపరచడానికి మీరు మమ్మల్ని పిలవడము, మా సేవని మీరు 10 మందికి తెలియపరిచే ఒక ప్రయత్నం చేయడం నిజంగా చాలా కృతజ్ఞతలు ఐ డ్రీమ్ యాజమాన్యానికి. యాక్చువల్లీ నేను ఖమ్మం జిల్లా గరడేపల్లి, ఒక మారుమూల పల్లె ప్రాంతం మాది. అక్కడ చిన్న వ్యవసాయ కుటుంబం, తల్లిదండ్రులది. చాలా నిరుపేదరికం మాది. నిరుపేదరికంలో మా తల్లిదండ్రులు చదువుకు మా ఊరికి డోర్నకల్కి దాదాపు 5-6 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. సో మా తాతగారు అప్పట్లో నిజాం గవర్నమెంట్లో తహసీల్దార్గా ఆయన జాబ్ చేసిర్రు, అంటే వారి దగ్గర సేవలు చేసిర్రు. అప్పట్లో పెదబాల శిక్ష చేసి ఆయన తహసీల్దార్గా చేసిర్రు. అంటే చదువుకునే పరిస్థితి లేదు ఆ రోజులల్లో. అప్పుడే ఆయనకు గుర్రం ఇచ్చి నిజాం సర్కారు మా తాతగారికి, దేవలానాయక్ గారికి గుర్రం ఇచ్చి శిస్తు వసూలు చేయడము అట్లాంటి చేస్తుంటే, నేను పెద్దబాల శిక్ష చదివితేనే నాకు తహసీల్దార్గా, అంటే శిస్తు వసూలు చేసే ఒక వ్యక్తిగా నియమించింది నిజాం సర్కారు. మరి నా బిడ్డ కూడా ఎందుకు చదువుకోకూడదు అని మా నాన్నగారికి ఆయన నేర్చుకున్న పెద్దబాల శిక్షనే ఆయన నేర్పించిండు అనమాట. సో ఆయన కూడా, మా నాన్నగారు కూడా ఆ రోజుల్లో కోర్టులలో క్లర్క్గా దస్తావేజులు రాసేదనమాట. బలియా నాయక్ గారు దస్తావేజులు రాస్తే ఇంకా ఆ ఏరియాలో ఎవరూ రాయకపోయేది. ఎవరైనా రాయాలన్నా, దస్తావేజులు రాయాలన్నా మా నాన్నగారి దగ్గరనే వచ్చేవారు. ఆయనకు చదువు విలువ తెలుసు కనుక మమ్మల్ని, మేము 4 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు. అందులో మా పెద్ద అన్నకు చదివించడానికి పంపించారు, కానీ ఆయన చదువుకోలేకపోయారు. సో అలా ఆ విధంగా ఉన్నప్పుడు నాకు, మా తమ్మునికి, నాకు నాగేశ్వరరావు మా తమ్ముడు, ఇద్దరికి ఆయన 2 భుజాల మీద ఎత్తుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్లు మన డోర్నకల్ దాకా ఎత్తుకొని పోతుండే అనమాట. సో అలా మేము చదువుకున్నాం. 10th క్లాస్ అక్కడ అయింది. తర్వాత డిగ్రీ చేసినాము, ఎంఏ చేసినాము. సో అక్కడ పల్లె ప్రాంతాల్లో ఉన్న పేదరికము, గిరిజన పిల్లలు, హరిజన పిల్లలు, మా ఊరికి పక్కనే బంజారా అనే గ్రామం ఉంటుంది. అక్కడ హరిజన వాడలు ఉంటాయి అన్నమాట. అక్కడ పిల్లలంతా కూడా చదువులకు చాలా దూరమై మన ఈ కంపెనీలలో, పొలాలలో, తర్వాత ఇటుక బట్టీలలో అట్లా వాళ్ళు బాల కార్మికులుగా వాళ్ళు అవుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. మనం ఈ పిల్లల్ని చదివించడానికి ఒక ప్రేరణగా తీసుకోవాలా
అనాథ బిడ్డల గురించి మనకు చేతనైనంత సాయం మనం చేయాలని ఆ రోజు నుంచే మాలో ఈ స్వభావము డెవలప్ అయింది. మనం చదువుకున్న రోజుల నుంచి అలా చేసుకుంటా వచ్చినాము. పాటలు రాయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? పాటలు రాయడము అంటే మా నాన్నగారు పద్యాలు బాగా పాడతారు. మేము స్కూళ్ళ నుంచి వస్తాం కదా, స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే సండే రోజు వచ్చిందంటే నాగళ్ళు చేసిన తర్వాత మేము నాట్లేస్తారు, మా పొలాలలో నాట్లేస్తారు కదా, వేసినప్పుడు కరిగట్లు అయిన తర్వాత సండే రోజు ఆవులన్నిటికీ మా బోళ్ళు అంటే ఆ పెద్ద పెద్ద గుట్టలలో ఉంటాయి మావి, ఆ గుట్టలలో ఆవుల్ని తోలి మా నాన్నగారితో తీసుకొని పోతుండే. మాకు ఆయన తీసుకొని పోయి కింద నేల మీద ఇట్లా మట్టి పెట్టి దాని మీద పద్యం రాస్తుండే. ఆ పద్యాన్ని నేర్చుకుంటేనే మాకు ఆ రోజు అన్నం పెట్టేటోడు మా నాన్న. ఏం పద్యము? లోకమందెవడైన లోబి మానవుడుండు, బిచ్చమరిది చేత పెట్టలేడు, తాను పెట్టగా ఇన్న తెగవు పుట్టదు గాని ఎరులు పెట్టగా చూసి ఓర్వలేడు, తాత దగ్గర చేరి తన ముల్య పోయినట్టు జిమ్మతో చాడీలు చెప్పుచుండు. అట్లా ఈ పద్యాలు నేర్చుకుంటేనే మాకు ఏం కావాలన్నా ఇచ్చేవాడు మా నాన్న. ఎంత బాగుంది ఆ పాట, అసలు ఎన్ని రోజులైంది ఈ పాత పాటలు విని అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఆ పాట. అంటే అలా అంటే మాలో మా నాన్నగారు ఆ రోజు నుంచే నలుగురికి సహాయపడాలరా, నలుగురిలో మనం ఒక గొప్ప వ్యక్తుల్లాగా ఎదగాల, నలుగురికి ఉపయోగపడని బతుకు అదొక బతుకు అనిపించదు అలా అని ఇగో ఇట్లా ఏది లోకమందెవడైన లోభిమానవుడుండు, భిక్షమరిది చేత పెట్టలేడు. వాడు లోబి కరెక్టే, ఒక యాచకుడికి కూడా అతను అన్నం పెట్టలేనోడు, తాను పెట్టగా ఉన్న తెగవు పుట్టదు కానీ ఎరులు పెట్టగా చూసి ఊరవలేడు. సో అతను పెట్టలేదు, పెట్టేటోడిని చూసి కూడా ఊరవట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లు కాకుండా మనం అతీతంగా ఉండాలా, నలుగురికి మంచి చేయాలా అనే స్వభావం మా నాన్నగారు ఆ రోజుల నుంచి నేర్పిస్తే, అరే మా నాన్నగారు ఇంత చక్కగా పాడుతున్నారు, మనం ఎందుకు రాయకూడదు అని మా చిన్నతనం నుంచి మేము కూడా హాస్టల్లో ఉండే రోజుల్లో ఆ పాటలు అట్లా అలా అలా ఆ పాటలు రాయడము అట్లా స్టార్ట్ అయింది. ఓకే, నాన్నగారి ఇన్స్పిరేషన్ అయితే. ఓకే, సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా నాన్నగారి ఇన్స్పిరేషన్. ఆయన పాటలు పాడడం నేర్పించాడు, ఆ పాటలలో సేవ ఎలా చేయాలో చెప్పాడు. అయితే మీరు సొసైటీలో తిరుగుతూ ఉన్నప్పుడు మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి స్టార్టింగ్లో మీరు చేసిన సేవా కార్యక్రమం ఏంటి? మేము చేసింది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఒక ఆదిలాబాద్కు మేము ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాగా ఏమంటారంటే పిల్లలందరూ కూడా అడవి ప్రాంతాల్లో ఎవరు చదువుకోకుండా చెత్త ఏరుతున్నారు, అక్కడ చెత్త ఏరి బ్రతుకుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి కృషి హోమ్ ఉంది ఇక్కడ మేము మేడ్చల్ల, అక్కడ మేము ఒప్పైపోయినాం అనమాట. అప్పుడు ఆ పిల్లల పరిస్థితిని చూసి నేను ఈ పరిస్థితి నేను ఎవరికైనా చెప్తే ఒక మాటల్లో చెప్తే ఎవరు వినరు కాబట్టి దీన్ని పాట చేసి యూట్యూబ్ ద్వారా దీన్ని బయటికి పంపిస్తే బాగుంటుందని ఆ రోజుల్లోనే ఒక పాట రాసిన నేను ఈ అనాథ పిల్లల మీద. అరే ఎవరో ఈ మల్లెలు, చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మ నాన్నల జాడలు తెలియని అనాథలు, భరతమాత గుండెల మీద పేలేను తుపాకి తూటలు, ఎవరో ఈ మల్లెలు, చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మ నాన్నల జాడలు తెలియని అనాథలు, తిండి లేక ఎండిపోతున్న కన్న తల్లిదండ్రులెవరో, ఆడబిడ్డలను అమ్మిన ఆ తండవాసులెందరో, ఆకలి కేకతోలు మాటించి అణుబాంబులై పేలినెందరో, ఎవరో ఈ మల్లెలు, చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మలాలల జాడలు తెలియని అనాథలు. సూపర్ అండి, అసలు హృదయాన్ని కదిలించింది ఆ పాట. మీరు పాడుతూ ఉంటే నిజంగా అనాథ పిల్లలు ఇట్లా కళ్ళ ముందు కదులుతూ ఉన్నారు అమ్మా. అట్లా ఇది ఈ ప్రజల్లో పంపాలా,
ఇట్లాంటి పాటలు అని ఆ, మా యూట్యూబ్ ద్వారా విఎన్ బ్రదర్స్ మా యూట్యూబ్ పెట్టి అందులో చాలా పాటల్ని ఆ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అయితే ఏంది, ఉమ్, ఈ పిల్లల మీద అయితే ఏంది, అనేక పాటల్ని మనం ఉమ్, సమాజానికి తెలియజేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఉమ్. మేము చేసినాం అనమాట. డే బై డే మనుషులు చాలా అంటే కలుషితం అయిపోతూ ఉన్నారు. మీరు కల్మషం లేకుండా పాటలు పాడుతూ ఉన్నారు, సమాజ సేవ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నా ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కోట్లు కోట్లు కూడబెట్టాలి అని అనుకుంటున్న ఈ రోజుల్లో అమ్మా. సొసైటీకి, పిల్లలకి ఏదైనా చెయ్యాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఇంకా చేస్తూ ఉన్నారు కదా, అది నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అమ్మా. సో మీరు ఎంతోమంది చేతుల మీదుగా అవార్డులు కూడా తీసుకున్నారు కదా. అమ్మా. ఫడ్నవీస్ గారితో తీసుకున్నారు, దేవేందర్ ఫడ్నవీస్ గారు. దేవేందర్ ఫడ్నవీస్. ఆ, అంటే అక్కడ మహారాష్ట్రలో ఇట్లా మహారాష్ట్రలో మేము ఒక ఎస్టీ సెమినార్ పెట్టినాము ట్రైబల్ పిల్లలకు, తర్వాత ఈ అనాథ ఏమంటారు మన ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు అనేక సర్వీస్ కార్యక్రమాలు చేసినాం. మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ వేరే స్టేట్స్లలో కూడా చేస్తారా మీరు? ఇది మాది మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేది ఆల్ ఇండియా అంటే మొత్తం చాలా భారతదేశంలో. ఇందులో ఈ సంస్థ మా సంస్థ ఇందులో చాలా పెద్ద మనుషులు ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యే క్యాడర్, ఒక మంత్రి క్యాడర్, ఓకే. ఐఏఎస్ ఆఫీసర్లు, అలాంటి ఒక పెద్ద సంస్థ ఇది. అంటే ఎవరైతే రిటైర్డ్, ఇప్పుడు మా మా దీనికి అధ్యక్షులు వచ్చేసి అమర్ సింగ్ తిలావత్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు. నేను నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేషనల్ ట్రెజరరు, వారు ప్రెసిడెంట్. అట్లా వచ్చేసేసి మన డీజీపీ, రిటైర్డ్ డీజీపీ మన జగన్నాథరావు గారు, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిటి నాయక్ గారు, తర్వాత ఇట్లా ఇది చాలా పెద్ద సంస్థ ఇది. ఇందులో చాలా ఒక 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 మంచి సమాజాన్ని వడబోసినటువంటి పెద్ద నాయకులే ఈ సంస్థలో ఉంటారు. మీరు ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తారా, పర్సనల్గా కూడా చేస్తూ ఉంటారా? మేము సంస్థ ద్వారా కాకుండా సంస్థ అయినా సరే ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడు మీటింగ్లలో పోతాము. మీటింగ్లు అయిపోయిన తర్వాత మనతో చేతనైంది నేను ఇండివిజువల్గా చేస్తూనే ఉంటా చాలా వరకు. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నది, మీరు చూడండి, అక్కడ 2016లో మా పాపకు అక్కడ సీట్ వచ్చింది. పబ్లిక్ స్కూల్ గురించే ఎక్కువ ఎందుకు పట్టించుకుంటున్నారు అని అన్నప్పుడు అక్కడ మా పాపకు సీట్ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయికి తీసుకొని గేట్లో ఎంటర్ అవుతున్నా, ఒక ట్రైబల్ లేడీని ఒక సెక్యూరిటీ మెడల్ బట్టి బయటికి తోసేస్తున్నాడు. ఇట్లా ఎందుకు అట్లా తోసేస్తున్నారండి అని చెప్పేసి ఆ అమ్మకు అడిగినా నేను, అమ్మ అట్లా ఎందుకు ఇదంటే, మన ఎస్టీలకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్లు వస్తాయి, కానీ ఆ స్కాలర్షిప్ 2012 నుండి ఈ రోజు దాకా, అంటే 2016 దాకా ఆ స్కాలర్షిప్లు ఎవరి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి మీరన్నా ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్తోనన్నా మాకు ఇప్పించండి అని ఆ స్కూల్ యాజమాన్యం మమ్మల్ని, మీరు ఉండవద్దని పిల్లల్ని చేసేస్తే అంటే మా పిల్లలు ఆడనే చదువుకోవాలని నేను కూర్చున్నాయి ఆడ. కాబట్టి సెక్యూరిటీ వాళ్లకు స్కూల్ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది, మా జాబ్ పోతుంది అని. నేను పోకపోతే మెడలు బట్టి తోసేస్తున్నారు అని అన్నది. అప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే సమాజంలో ఒక సంఘ సేవకుడిగా 10 మందికి ఏదో హెల్ప్ చేయాలనే వ్యక్తిగా, అవగాహన కలిగిన వ్యక్తిగా ఇటువంటి విషయాలు చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించి నేను మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారికి చెప్పిన, సార్ మీరు ఆల్ ఇండియా బంజారాకు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మరి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కనుక మీరు దీని పట్ల కొంచెం ఇది చేయాలా, మనకు బాగుంటుంది అంటే, అరే సరే మనం పోదామని. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మన సోమేష్ కుమార్ గారు ఉండే అప్పట్లో. సోమేష్ కుమార్ గారి దగ్గర వెళ్ళి ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేయించినాం పిల్లలకు. ఆ బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది, మంచిగా చదువుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకో సమస్య అక్కడ హాస్టల్ సమస్య. ఇప్పుడు 11 జిల్లాలు ఉన్నప్పుడు 66 సీట్లు వచ్చేది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.
ఈ గిరిజన పిల్లలకు. ఉమ్, సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు అంటే 11 జిల్లాలకు 66 అంటే జిల్లాకు 6 సీట్లు వచ్చినాయి మనకు. ఉమ్, 6 సీట్లు అంటే ఇప్పుడు 33 జిల్లాలకు 33 ఇంటూ 6 ఎంత 198 సీట్లు రావాలా. ఉమ్, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 66 సీట్లకు కాస్త 20 సీట్లే చేసేసారు, ఉమ్, ఏది ట్రైబల్ పిల్లలకు. ఉమ్, సో 20 సీట్లు ఇంటూ 12 సంవత్సరాలు చదువుకోవాలి పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి 12th దాకా. ఉమ్, 240 సీట్లు ఉంటాయి అక్కడ. ఉమ్, ఈ 240 సీట్లు పిల్లలు, సీట్లు అయితే ఇచ్చింది గవర్నమెంట్, కానీ మరి వాళ్ళకు షెల్టర్ ఏది ఉండడానికి? ఉమ్, ఇప్పుడు 33 జిల్లాల పిల్లలు, నల్గొండ, ఖమ్మము, ఇటు చూస్తే మీరు భద్రాచలము, ఇటు చూస్తే ఈ ప్రాంతాల నుండి 33 జిల్లాల నుంచి వచ్చే పిల్లలు, వాళ్ళకు ఉండడానికి షెల్టర్ లేకపోతే అందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఉమ్, వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్, కనుక ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు కొంతమంది ఏం చేసి ఇంత విలువైన సీట్లు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రుల పిల్లలు చదువుకునే ఈ గొప్ప స్కూల్లో ఈ ట్రైబల్స్ కూడా చదువుకునే అవకాశం వచ్చింది. ఉమ్, వచ్చినప్పుడు ఆ విలువైన సీట్లు బయట 3 లక్షల రూపాయలు పెట్టి వాడు చదివించుకోలేడు కూడా. ఉమ్, మరి వచ్చిన దాన్ని వీళ్ళంతా కూడా డ్రాప్ అవుట్ అయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను 2016 నుంచి మన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉండే కేసీఆర్ గారికి ఉమ్, నేను కలిసి స్వయంగా, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఈ ట్రైబల్ పిల్లల పరిస్థితి బాగలేదు, ఉమ్, మీరు ఒక హాస్టల్ కట్టిస్తే పర్మనెంట్ సొల్యూషన్ చూపించండి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్టళ్ళల్లో వీళ్ళు ఉంటున్నారు పిల్లలు, కొంతమంది ఏంటంటే వ్యవసాయ భూముల్ని వదిలిపెట్టేసి ఈయనే పిల్లలతోని పట్టుకొని ఈయనే ఉంటున్నారు. అలా చాలా బాధపడుతున్నారు. కనుక ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు నెలకు 12,000 13,000 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు 5,000 రూపాయలు ఫీజు అంటాడు, 1,000 రూపాయలు దోబీ అంటాడు, 1,500 ట్యూషన్ ఫీజు అంటాడు, ఇంకో రకరకాల ఫీజులు అని చెప్పి 12,000 10,000 తల్లిదండ్రుల మీద పెట్టి 1,20,000 రూపాయలు వాడిని ఎత్తిన పెట్టి ఈ గరీబోళ్లకు అన్యాయం చేస్తుంటే వీళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోక మరి ఇంకా వేరే మార్గం లేదని వెళ్ళిపోతూ ఉన్నారు. అదే ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఒక అమ్మాయికి 10th క్లాస్ అమ్మాయికి రేప్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా నన్ను చాలా బాధ పెట్టినాయి. ఒక మంచి విద్యని వీళ్ళు నేర్చుకొని ఈ సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసరో, కలెక్టరో, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీఓ అయి ఈ బిడ్డలు కూడా ఈ సమాజంలో ఒక మంచి మార్గంతో 10 మందికి సేవ చేయాలి, కానీ వచ్చిన అవకాశాన్ని కోల్పోతున్నారనే ఒక బాధతో నేను ఇక మొన్న ప్రజాపాలనలో కూడా రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా నేను ఇచ్చిన. నేను 3 గంటలకు రాత్రికి లేచి పొద్దున్నే నా లైన్ TV9 దాకా వచ్చింది. అంటే ప్రజాపాలన అప్పుడంతా లైన్లో వచ్చి నిలబడి ఇవ్వాలని చెప్పారు కదా, కాబట్టి నేను లైన్లో నిలబడి పోయి ప్రజాపాలనలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. జరిగితే వాళ్ళు కూడా చూస్తామండి అన్నారు. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు అధికారులు. అప్పుడు నేనేం చేసిన అంటే, ఇప్పుడు లాభం లేదు, పిల్లలతో డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇదేమో పొలిటికల్ స్టంట్ ఏం కాదు, ఇది సోషల్ అవేర్నెస్ కాబట్టి మనం తెలియపరుద్దామని చెప్పి నేను గౌరవ హైకోర్టుకి మన సాయి చక్రవర్తి గారు అడ్వకేటు, తర్వాత రామకృష్ణ కులకర్ణి గారు అడ్వకేటు, వీరిని కలిసి అప్రోచ్ అయ్యి నేను హైకోర్టులో వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషను, తర్వాత సెక్రటరీ సోషల్ వెల్ఫేరు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేరు, తర్వాత కమిషనరు ట్రైబల్ వెల్ఫేరు, తర్వాత కలెక్టరు హైదరాబాద్ గారు, డిటిడిఓ గారు, ఇట్లా 7గురిని పార్టీ చేసి నేను కేసు వేయడం జరిగింది. 2024లో మీరు అది వేస్తే అప్పుడు 2016లో వేసిరు. 2016 నుంచి 24 దాకా నా పోరాటం చేస్తూనే ఉన్నా. ఎవరు పట్టించుకోకపోతే ఇంకా వేరే మనకు న్యాయ మార్గమే కదా, మనం చేయాల్సింది ఏముంది ఇంకా. అయ్యా మరి ఇట్లా చేసినాం మేము, పిల్లలు చాలా అన్యాయంగా ఇదవుతున్నారు, దీన్ని మీరు అది చేయండి అని చెప్పేసి న్యాయపరంగా గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయినప్పుడు జస్టిస్ నందా మేడం గారు ఈ కేసుని చూసి చాలా
అప్రిషియేషన్ చేసిరు వారు. ఓకే. గవర్నమెంట్ కూడా మీరు ఇట్లా చేయకూడదు, వాళ్ళు అడిగేది ఏముంది, చదువే కదా. రైట్. మీరు మీరు ఆ పిల్లలకు ఆ, ఆ, వాళ్ళు కోట్లు అడగట్లేదు, వాళ్ళు చదువు అడుగుతున్నారు. అవును. మీరు చదువు ఇస్తున్నట్టే ఇచ్చి వాళ్ళకు షెల్టర్ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక మీరు హాస్టల్ని ఇవ్వండి అని చెప్పేసి గౌరవ నందా మేడం గారు ఒక అద్భుతమైన తీర్పు చెప్పారు ఆ రోజు. రైట్. చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు అధికారులు కొంచెం తాత్సార్యం చేయడం వల్ల ఇక నేను మా తమ్ముడు నాగేశ్వరరావు గారు, ఆయన టీఎస్సీ మెంబర్, టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ కమిటీ బోర్డులో ఆయన మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో ఆయనను తీసుకొని నేను ఎస్టీ కమిషన్కి పోవడం జరిగింది. ఎస్టీ కమిషన్కి వెళ్ళి అక్కడ వారికి అయ్యా ఇట్లా పరిస్థితి అని చెప్తే వారు కూడా గవర్నమెంట్ని పిలిచి చెప్పడం జరిగింది. మేము హాస్టల్ కడతామని అన్నారు. సో హాస్టల్ కడతామని చెప్పి కూడా అక్కడ కూడా ఆలస్యం చేశారు. ఆ కారణంగా నేను మళ్ళీ కంటెంప్ట్ కోర్ట్ వేసిన. కంటెంప్ట్ కోర్ట్ వేస్తే అప్పుడు గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసింది. ఆయన ఒక ఒక యువ నాయకుడు. మొన్ననే నేను వారి వీడియో చూసిన, ఎవరైనా చదువుని వ్యాపారంగా చేస్తే తోలుదీస్తా అని చెప్పిండు ఆయన. అటువంటి గొప్ప నాయకుడు ఆయన. అంటే చదువు పట్ల, చదువుని కేవలం సేవాభావంగానే మీరు చూడాలి కానీ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం 3 లక్షలు 5 లక్షలు ఇట్లా దోపిడీ చేస్తా అంటే తాట తీసేస్తా, అట్లా చేయకూడదు మీరు అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. అంత గొప్ప నాయకుడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అరే ఇంత చేస్తున్నారు, వాళ్ళు చదువు గురించి అడుగుతున్నారు కదా, కాబట్టి ఆ ట్రైబల్ బిడ్డలకు మనం హాస్టల్ కల్పించాలని ఆయన గొప్ప మనసుతో GOMS నంబర్ 53ని ఇష్యూ చేసి అందులో సంవత్సరానికి 1,53,67,000 రూపాయలని వారు శాంక్షన్ చేయడం జరిగింది. అలా అట్లా స్టార్ట్ అయిపోయింది. మంచిగా నడుస్తున్నది హాస్టల్ కూడా, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. మీరు చేసిన సేవా కార్యక్రమాలతో అవి మీకు ఎట్లాంటి తృప్తిని ఇస్తూ ఉన్నాయి? అసలు ఇప్పుడు సమాజానికి ఏం అవసరం, ఎలాంటి సేవలు అవసరం ఉన్నాయి సమాజానికి? ఇప్పుడు నేను ఇది హాస్టల్ విషయంలో నాకు చాలా అంటే చాలా ఆనందమైంది. నాకు ఇంతకంటే ఎక్కువ నాకు ఏమంటారు అవార్డులు, రివార్డులు ఇటువంటివి మనకి ఏం అవసరం లేదు. ఒక 10 మంది ఒక మంచిగా హ్యాపీగా చదువుకుంటున్నారు, 10 మంది బాగుపడుతున్నారంటే ఇంకోటి 10 మంది గురించి, ఇప్పుడు నాకు ఒక 10 కోట్లు రావాలి, 50 కోట్లు రావాలని మనం ఎప్పుడు కూడా ఫైట్ చేయలే. ఇది సమాజం గురించి చేసినాం మనం. సమాజం చూసి చేసినప్పుడు, అది గెలిచినప్పుడు అందులో వచ్చిన ఆనందమే వేరు. ఇంకా మనం ఇంకా చేయాలా, సమాజంలో మన వంతు అయ్యే సోర్సెస్ మనం చేస్తూ పోవాలా అనే అనిపిస్తుంది అనమాట. కొంతమంది కూడా చాలా మంది ఇట్లా ఆర్గనైజేషన్స్ పెడతారు, సోషల్ సర్వీస్ అని పెట్టేసి దాంట్లో అంటే ఫండ్స్ వస్తూ ఉంటాయి, అది వాళ్ళు షేర్ చేసుకోవడమే సరిపోతుంది కానీ సేవా కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేయడం వల్ల నిజంగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కూడా ఎవరు నమ్మరు. అవునమ్మా. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే అయింది కదా. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది రకరకాల సంఘాలు పెట్టుకుంటారు, దానికి ఒక పే బ్యాక్ టు సొసైటీ అంటారు. అని సార్ మీరు ఒక IAS ఆఫీసర్ ఉన్నారు, మీరు ఒక డాక్టర్ ఉన్నారు, మీరు టీచర్ ఉన్నారు, మనం అది చేద్దామని ఇది చేద్దామని మీరు చెప్పినట్లుగానే అది ఒక డబ్బులు వసూలు చేసుకొని దగ్గర పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా మనది ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సంస్థను పెట్టి డబ్బులు వసూలు చేసి ఇది చేస్తే ఇది ప్రొపగండా అయిపోయి మనకు చెడు పేరు వస్తుంది. మనకు అది కాదు. మా తల్లిదండ్రులు నేర్పించిన కాన్సెప్ట్ ఏంది, నువ్వు 4 రూపాయలు సంపాదించు, ఆ సంపాదనలో 1 రూపాయి పేదోనికి, 2 రూపాయలు సంపాదించు, ఒక చారణ పైసలు పేదోనికి. మనం ఎవరి దగ్గర అడగవద్దు, చేయవద్దు, మన చేతనైతే నలుగురు సాయం చేయాలా అనే కాన్సెప్ట్ మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కాబట్టి మేము మా పనులు మేము చేసుకుంటూ దాంట్లో ఏమైనా మిగిలింది అనుకోండి, మన చేతనైంది మనం చేసుకుంటా పోతున్నాం. ఎవరి దగ్గర ఆశించేది లేదు, ఏం చేసేది లేదు. ఇక ముందు కూడా అంతే, ఎప్పుడు అంతే. మనం సమాజంలోనే ఉంటాం, సమాజం గురించే పని చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు సొసైటీలో? ఏది అవసరం, దేనికి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది? మనకు ఇప్పుడు మన దగ్గర ఏది అవసరం అని అంటే, నిరుపేదకు చదువు అవసరం,
నిరుపేదకు చదువు అవసరం, ఉమ్, నిరుపేదకు ఉపాధి అవసరం, ఉమ్, విద్యా ఉపాధి. ఇప్పుడు మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది తెలంగాణ దేని గురించి, నీళ్లు నిధులు నియామకాలు. ఉమ్, ఈ 3 విషయాలు మనకు కరువైనవి గనక అని గ్రహించారు గనక బురుగులపల్లి రాధాకృష్ణ గారి నుండి 2009 వరకు మన తెలంగాణ సాధించినంత వరకు దాని మీదనే ఉద్యమం అయింది, దాని మీదనే తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఉమ్, ఆ నీళ్లు నిధులు నియామకాలు ఇంకా పూర్తి కాలే. ఉమ్, ఇంకా మరి అట్టడుగులో ఉన్న గిరిజన బిడ్డలు, హరిజన బిడ్డలు, బహుజన బిడ్డలు వాళ్ళందరికీ రావాల్సినటువంటి విద్యా సౌకర్యం ఇంకా రావటం లేదు. ఉమ్, ఏ రోజైతే వానికి కోట్లు అవసరం లేదు, వానికి ఏది అవసరం లేదు, కానీ ఏ రోజైతే చదువు అవసరమో ఆ చదువును మనం ఈ ప్రభుత్వాలు వానికి ఇవ్వగలిగితే అప్పుడు ఇది బాగుపడుతుందని నేను. ఓకే, మీకు ఒక సోషల్ సర్వీసర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందికి సేవ చేశారు, చాలామంది మీలాగా స్పందించే హృదయాలు ఉంటాయి, కానీ డైరెక్ట్గా వాళ్ళు హెల్ప్ చేయలేరు, ఏమైనా అసోసియేషన్స్ ఉంటే వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయడం లాంటివి అలా చేస్తూ ఉంటారు, కానీ ఆ సర్వీస్ వాళ్లకు అందదు. ఒక సోషల్ సర్వీసర్గా మీరేం చెప్తారు అంటే సర్వీస్ ఎలా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సర్వీసు మీరు విరాళదాతలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు కేవలంగా మీరే పెట్టుకోవాలంటే కూడా కాదు, కానీ విరాళదాతలు ఉంటారు. ఆ ఇచ్చిన విరాళాన్ని సక్రమంగా మీరు వినియోగించి ఆ బిడ్డలకు ఏదైతే అవసరమో అది మీరు చేయగలిగితే మీరు ఇంకా సర్వీస్ చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఆ ఇచ్చే విరాళాలని మీరు మిస్యూజ్ చేయకుండా మీరు ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ ఇంకా 10 మందికి పనికొచ్చేటట్టుగా చేసుకుంటే. అదే కొంతమంది బిజినెస్ లాగా చేస్తూ ఉన్నారుగా, అది కూడా ఒక అర్నింగ్ ప్రాసెస్ కింద పెట్టుకుని దానికి వెనకాల మోసం చేస్తూ ఉన్నారు కదా. సో ఏది ట్రస్ట్ చేయాలి, ఏది ట్రస్ట్ చేయొద్దో జనాలకు తెలియదు కదా. అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి బ్రాండ్. ఇప్పుడు మాకు చిన్నజీఆర్ స్వామి లాంటి సంస్థలు ఉన్నాయి. ఓకే, జిఆర్ వారు ఎన్ని చేస్తున్నారు, వారు మన కళ్ళ ముందు ఉన్నాయి. వారు సమాజంలోకి వచ్చి ఒక సన్యాసం తీసుకొని మనలాగానే వారు కూడా అన్నీ చేయవచ్చు, అన్నీ అనుభవించవచ్చు, సమాజంలో బతకవచ్చు. కానీ ఈ సమాజం గురించే బతకాలనే గొప్ప కాన్సెప్ట్తో వచ్చారు కదా. వచ్చి సింగిల్ మ్యాన్గా వచ్చి ఇలా వికాస్ తరంగిణి అనే సంస్థ పెట్టిరు వారు. ఇలా కోట్లాది మందికి చేరింది వాళ్ళ సేవలు. ఇలా అదే కాకుండా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనం శంషాబాద్లో చూస్తాం. అక్కడ ప్రధానమంత్రి గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు, ఇలా రకరకాల మన భారతదేశం నుంచి అందరూ కూడా చాలామంది పెద్దలు వచ్చి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లాంటి సంస్థల్ని మనం ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటే అట్లాంటి గొప్ప సంస్థల్ని, నేను నాట్ ఓన్లీ ఒక చిన్నజీఆర్ స్వామి అని చెప్పట్లే, అంటే అలాంటి ఒక బ్రాండెడ్ సంస్థల్ని ఏదైతే సేవలు చేస్తారు వీళ్ళు అని గ్రహించే సంస్థలకు మాత్రం విరాళాలు ఇస్తే ఆ ప్రజల్లో సక్రమంగా వెళ్తాయి, ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఇట్లా పుట్టగొడుగుల్లాగా వచ్చే సంస్థలన్నింటికి విరాళాలు ఇస్తే వాళ్ళు ప్రజల పేరుని మిస్యూజ్ చేసి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు అట్లాంటి చేసే పరిస్థితులు ఏర్పడతాయి కనుక అలా కాకుండా సేవ చేసే గుణము, సేవ చేసే తత్వము ఎవరికి ఉందో అలా గ్రహించి ఇస్తే బాగుంటుందని. ఓకే, సో మీరు ఇన్ని పాటలు పాడినప్పుడు చిన్నజీఆర్ స్వామి స్వయాన మీ పేరు ఆయన తీసుకొని భట్టు వెంకన్న ఎన్ని పాటలు పాడారు అని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆయనతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది, ఆ ఫీల్ ఎలాంటి ఫీల్ని ఇచ్చింది మీకు ఆయన నుంచి అవి అందుకోవడం? స్వామివారు నిజంగా వారి అడుగుజాడలు నడవడమే ఒక పెద్ద పుణ్యకార్యము. అది ఎందుకు అని అంటే మా బంజారాల్లో వెంకన్న అనే పేరు, నాగేశ్వరరావు అనే పేరు అసలు ఉండనే ఉండవు. ఏముంటుంది, సక్రియా నాయక్, థావరియా నాయక్, రామియా నాయక్, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. మరి మీకు ఎట్లా వచ్చింది భట్టు వెంకన్న? భట్టు వెంకన్న అనే పేరు ఎలా వచ్చిందంటే మా అమ్మ నాన్న వెంకటేశ్వర స్వామి భక్తులు. వారు ఏం చేశారు, మా నానమ్మ, మా అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి తిరుపతి కొండని ఎక్కిరు. ఎక్కినప్పుడు నాకంటే పెద్దోడు మోహన్ రావు అని అబ్బాయికి, ఇద్దరికి తిరుపతి తీసుకొని వెళ్ళిరు. అక్కడ నాకు కాదు, అంటే మోహన్ రావుకి
ఆ తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మేము పుట్టనే లేదు, ఉమ్, వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆడ గుడిలో మోహన్ రావు ఉన్నాడుగా మా అన్న, ఉమ్, నాకంటే పెద్దోడు, ఉమ్, అతను గుడిలో పోయి మా హాతీరాం బావాజీ గుడి ఉంటుంది అక్కడ. ఆహాహా, అయితే ఆ గుడిలో పోయి నగారా ఉంటుంది మాది. ఉమ్, ఆ నగారా మోగిస్తే ఉమ్, అక్కడ ఒక ఆచార్యులు ఉంటారు కదా, ఉమ్, ఆయన అరే ఈ గుడికి నా చాలా అందంగా ఉంటాడు, ఉమ్, ఇతనికి ఇక్కడనే పెట్టి పోగలుగుతారా అమ్మ అని మా అమ్మతోని ఉమ్, అతను అడిగినప్పుడు, ఎట్లా అయ్యా నాకు ఉన్నదే కొడుకు, ఆయన ఈడబెట్టిపోతే ఎట్లా నాయనా అని చెప్పేసి చెప్పి ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో ఉమ్. ఆ పిల్లోడు ఇంటికాడ వచ్చి చనిపోయిండు. అరే రే, మోహన్ రావు అనే పిల్లోడు, మీ అన్న మా అన్న. ఆ. ఆ, ఎంత చనిపో ఏజ్ లో చనిపోయింది? అంటే 10 సంవత్సరాలు ఏజ్ ఉన్నాడు ఆ పూరుడు ఆ, అప్పుడు, నాకంటే ఆ, 10 సంవత్సరాల పూరుడు చనిపోయాడు. అచ్చా, చనిపోయినప్పుడు నేను తిరుపతి గుడికి వచ్చి నీకు దండం పెట్టుకోవడం నేను చేసిన తప్ప ఆ, అని మా అమ్మ వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టి 3 దోశల మన్ను పోసింది దేవుని మీద. అయ్యి, నా కొడుకు ఎట్లా పోయిండో అలాంటి కొడుకును నాకు ఇస్తే అప్పుడు నీ పేరు పెట్టుకుంటా నేను ఆ, అని మొక్కినప్పుడు నేను జన్మించిన. అప్పుడు నా పేరు వెంకన్నగా పెట్టిర్రు. ఓకే, తర్వాత నా తర్వాత నాగేశ్వరరావు సంవత్సరం తర్వాత, ఆ, ఆయన మోహన్ రావు కనుక ఈయనకు నాగేశ్వరరావు అని పేరు వచ్చింది. అచ్చా, నాగేశ్వరరావు అంటే హాతీరాం అంశ, అంటే ఆహా, హాతీరాం గుడిలో ఆయన నగారం మోగించిండు కాబట్టి ఆ, ఆయన పేరు హాతీరాం పెట్టి, మోహన్ రావు చనిపోయిండు కాబట్టి నాగేశ్వరరావు అని పెట్టిరు ఆయన పేరు. అచ్చా, అచ్చా, సో అట్లా నాకు వెంకన్నగా ఆయనకు నాగేశ్వరరావుగా ఆ, అట్లా పేరు వచ్చిందనమాట. ఓకే, అంటే వెంకటేశ్వర స్వామి అంటేనే నా అప్పటి నుండి నాకు చాలా ఒక ఇది అనమాట, ఒక ప్రేమ, ఒక ఒక చాలా భక్తి, అచ్చా, ఓకే, భక్తి అనమాట. ఓకే, సో ఆ పరంపరలో చిన్నజీయర్ స్వామి వారి దగ్గర ఉమ్, మేము వెళ్ళడం, ఉమ్, తర్వాత అక్కడ స్వామివారు కూడా ఆ, నాది సెక్యూరిటీ సర్వీస్ ఉంది, ఉమ్, ఏది జై శ్రీమన్నారాయణ సెక్యూరిటీ సర్వీసెస్ ఉహుహుహు, అనే ఉన్నది. అప్పుడు ఏమో నువ్వు మన సంస్థలోనే సెక్యూరిటీ పెట్టు, ఉమ్, ఇక్కడనే నువ్వు సర్వీస్ చేసుకో అని స్వామివారు కూడా నాకు అవకాశం ఇవ్వడం. ఓకే, అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టే సమయంలో ఉమ్, స్వామివారితో తిరిగి ఉమ్, ఆ కట్టడాల్లో తిరిగి వారితోని సేవ చేసే ఆస్కారం వారు మాకు ఇవ్వడం, ఉమ్. ఇదంతా కూడా చాలా ఒక అదృష్టంతో కూడుకున్న. మీరు అనాథ పిల్లలకి సంబంధించి పాటలు పాడారు, బార్డర్లో సైనికుల గురించి పాటలు పాడారు. అంటే మిమ్మల్ని ఇట్లా ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి ఇట్లా పాటలు పాడడంలో? పాటలు పాడడంలో ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు పనికిరాని విషయాల మీద పనికిరాని విషయాల మీద చాలామంది స్పందిస్తూ ఉంటారు, ఉమ్, కానీ పనికొచ్చే విషయాల మీద స్పందించరు. ఉమ్, ఏమని, సపోజు బార్డర్లో సైనికులు ఉన్నారు, వాళ్ళు -డిగ్రీలో పనిచేస్తున్నారు, ఈ దేశం గురించి ఈ ప్రజల గురించి వాళ్ళు అహర్నిశలు వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ చంపుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. మన వాళ్ళు కొన్ని ఖర్చు పెట్టని విషయాలలో ఖర్చు పెట్టి అటువంటి జవాన్ల పట్ల వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరెక్ట్. సో అట్లాంటి నిర్లక్ష్యం తగదు ఉమ్, అని ఇప్పుడు వాళ్ళకు బార్డర్లో యుద్ధం చేసి చంపేస్తుంటే ఉమ్, ఈ ప్రజల్లో నేను ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్తే ఎక్కకపోవచ్చు, ఉమ్, కానీ పాట ద్వారా చెప్తే ప్రజల్లో పోతుందని, ఉమ్, భారత మాత తల్లి ఒడిలో బంగారు పువ్వులు, ఉదయించే సూర్యులు, వీరతిలకం చిరునవ్వు మూవన్నల జెండలు, మా వీర జవానులు, వాళ్ళు చేసిన సేవలు, ఉమ్, వాళ్ళు ఎందుకు ఇట్లా ఈ దేశం గురించి త్యాగంగా ఉన్నారు. మరి మనం కూడా అందరం కూడా బార్డర్లో చేయలేము కదా. ఉమ్, ఒకరు ఐఏఎస్ అయిదామని ఆశపడతారు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు నువ్వు ఏమవుతారో బిడ్డ అంటే ఐఏఎస్ అవుతా అని నేర్పిస్తారు, డాక్టర్ అవుతా అని నేర్పిస్తారు, ఉమ్, యాక్టర్ అవుతా అని నేర్పిస్తారు. కానీ బార్డర్లో పోయి -డిగ్రీలో ఉంటా అని చెప్పి ఎక్కడ కూడా నేను ఇల్లే. అవును. అలాంటి వాళ్ళను ఈ గవర్నమెంట్లో ఎందుకు మర్చిపోతున్నాయి? ఉమ్, అలా వీళ్ళు మర్చిపోకూడదని అప్పుడప్పుడు గుర్తు చేయటానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇట్లాంటి సామాజిక సేవలో కార్యక్రమం భాగంగానే ఇటువంటి పాటల్ని రాస్తుంటా నేను.
చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని కలవడం, మీ గురించి తెలుసుకోవడం, మీ సోషల్ సర్వీస్ కూడా ఎంతో ఇన్స్పైర్ చేసింది మమ్మల్ని. మీరు ఇలాగే సొసైటీకి ఉపయోగపడే ఎన్నో పనులు చేయాలి. మీకు కూడా ఇంకా ఇలాంటి సొసైటీకి హెల్ప్ చేసే వాళ్ళందరి అండదండలు కూడా మీకు ఉండాలి అని కోరుకుంటూ ఫైనల్గా ఒక డివోషనల్ సాంగ్ తోటి ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దామా? అమ్మా స్వామివారు ఒకసారి ఏమో ఏదైనా ఒక పాట పాడు అని వారు స్వయంగా నాకు చెప్పడం, మా సెక్యూరిటీ సంస్థ నడిపించినప్పుడు చిన్నజీయర్ స్వామి వారు పాడనప్పుడు అప్పటిదప్పుడే వారి మీదనే ఆ స్వామివి రతనాల మేడలోన నిలిచి ఉంటివి, కరుణవే కమనీయ గళములోన దాగి ఉంటివి, నీవు లేనిదే ఈ జగములేనే లేదురా, నీలోనే లోకమంత దాగి ఉందిరా, నారాయణ మంత్రంలో నిజమై కొలు ఉంటివిరా స్వామివి, రతనాల మేడలోన నిలిచి ఉంటివి, కరుణవే కమనీయ గళములోన దాగి ఉంటివి. సూపర్, థ్యాంక్ యూ అండి. బాబా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు. నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఏదో నాకు అవార్డులు కావాలా, రివార్డులు కావాలా, ఇది కాదు. ఎక్కడ ఏమైనా అన్యాయం జరిగినట్లు నేను చూస్తే నేను వెంటనే స్పందించి పాట రాసే గుణం నాది. అదే ఆ కోణంలో వచ్చినవే ఇవన్నీ ఒక 4000 పాటలు. ఇవన్నీ కూడా మనకు అవకాశం వచ్చి ఎవరైనా ఇలాగే ఈ పాటలన్నీ విశ్వవ్యాప్తం చేయడానికి ముందుకొస్తే, ఇప్పుడు నేను మనకు చేతనైనంత వరకు చేస్తా పోతున్నాం. బట్ అలా కాదు, ఈ పాటలన్నీ కూడా ప్రజల్లో రావాలా అనుకుంటే మనం అద్భుతంగా మన దగ్గర ఇప్పుడు భగవంతుని పాటలు ఒక 3000 పాటలు ఉన్నాయి. మన సమాజానికి తీసుకువెళ్ళవచ్చు. సమాజం గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే పాటలు ఉన్నాయి, ఎన్నో మన సమాజంలో చేయవచ్చు. రైట్, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.